హాయ్ అండి. మేము లాస్ట్ వీకెండ్ వేల్స్ అయితే వెళ్ళామండి. అక్కడ స్కందవేల్ అనే ప్లేస్‌ని అయితే విజిట్ చేశాము. అది ఒక టెంపుల్ అనమాట. అక్కడికి వెళ్ళాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. 3 డేస్ ముందు నుంచి మనం నాన్ వెజ్ తినకూడదండి. ఇక్కడ టెంపుల్‌తో పాటు ఆశ్రమం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉండదండి. దగ్గర దగ్గరగా 3-4 టెంపుల్స్ వరకు ఉంటాయి. లైక్ గణేష్ టెంపుల్, మురుగన్ టెంపుల్, సాయిబాబా టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్. మెయిన్ వచ్చేసి కాళీమాత టెంపుల్ అండి. దీని ఫౌండర్ వచ్చేసి గురు సుబ్రహ్మణ్యం అండి. 1973లో స్టార్ట్ చేశారనమాట ఈ టెంపుల్‌ని. అన్ని టెంపుల్స్ అయితే కిందనే ఉంటాయి, కానీ కాళీమాత టెంపుల్‌కి వెళ్ళాలంటే కనుక ఇలా మనం పైకి వెళ్ళాలన్నమాట. కొండపైన ఉంటుంది అమ్మవారి టెంపుల్. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. వెహికల్స్ వెళ్ళడానికి అంత వే ఉండదు. మేము వెళ్ళే టైంకి 5:30 అరౌండ్ అయిందండి ఈవినింగ్. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. టెంపుల్స్‌లో హారతి, అభిషేకం అవి చేస్తూ ఉంటారు. ఆ టైంలో వెళ్తేనే మనకి దర్శనం అవన్నీ అవుతాయి అన్నమాట బాగా. మేము నడుచుకుంటూ వెళ్ళామండి. టెంపుల్ లోపలికి కెమెరాస్ నాట్ ఎలో అండి. అందుకే నేను కొంచెం వరకే క్యాప్చర్ చేయగలిగాను. అలాగే ఇక్కడ అమ్మవారు వచ్చేసి కాళీమాత అని చెప్పాను కదండి. ఇలా ఉంటుందన్నమాట అమ్మవారి లోపలైతే. బయట మనకి స్క్రీన్ వేసి చూపిస్తారు. అలాగే గర్భగుడిలోకి కూడా పంపిస్తారు. దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి చీకటి అయిపోయిందండి. దాని తర్వాత డిన్నర్ కూడా వాళ్ళే పెట్టారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.